మస్తాన్ సాయికి 2 వారాల పాటు రిమాండ్ విధించింది కోర్టు. డ్రగ్స్ న్యూడ్ వీడియోల కేసులో రిమాండ్ విధించింది. మస్తాన్ సాయికి 2 వారాల పాటు రిమాండ్ విధించింది కోర్టు. డ్రగ్స్ న్యూడ్ వీడియోల కేసులో రిమాండ్ విధించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారణ జరిపారు. అయితే ఈ రోజు కస్టడీ పూర్తి కావడంతో మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది. 14 రోజుల పాటు మస్తాన్ సాయికి రిమాండ్ విధించడంతో అతన్ని చెంచల్గూడ జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ 3 రోజుల కస్టడీ విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 45 మంది పైగా అమ్మాయిల యొక్క వీడియోలను ప్రైవేట్ వీడియోలను సైతం తన హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు మస్తాన్ సాయి ఇంట్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలన్నిటిపైన కూడా 3 రోజుల పాటు అతను క్వశ్చన్ చేయడం జరిగింది. కేవలం నార్సింగ్ పోలీసులే కాకుండా నార్కోటిక్స్ పోలీసులు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ పార్టీలో ఉన్నటువంటి మిగిలినటువంటి వారు అంటే ఆ వీడియోలో వైరల్ అయ్యాయి కాబట్టి ఆ వీడియోలో ఉన్నటువంటి వారందరి కోసం చర్యలు అయితే కొనసాగుతున్నాయి చెప్పుకోవచ్చు. పరారీలో ఉన్నటువంటి వారి అందరి కోసం ఇప్పటికే 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మస్తాన్ సాయి ముగియంతో అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.